ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. గృహమును విత్తనమును పెద్దలిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మరి ఇక్కడిలో దేవుని వాగ్దానము. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు తెలుస్తున్నాడు ఏంటంటే గృహం, అలాగే విత్తనం, పెద్దలిచ్చిన స్వాస్థ్యం అంటే ఇల్లు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, ఇంకా ఏదైనా ధనం అవ్వచ్చు, అది పెద్దలు ఇవ్వచ్చేమో, కానీ మరి సుబుద్ధి గల భార్య వచ్చేసరికి దేవుడిచ్చే దానం అంటే దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే ఒక గిఫ్ట్ లాంటిది. అంటే గిఫ్ట్ కూడా అనుకోలేదు, ఎందుకంటే దానము అంటే దేవుడు కృప అనుకోవాలి అంతే, గిఫ్ట్ అని కూడా అనలేము. ఆయన మనకి డొనేట్ చేస్తున్నట్టు అర్థం. ఆయన అంత కృప ఉంటేనే సుబుద్ధి గల భార్య ఇచ్చిందని దేవుడు వాక్కు సెలవుస్తున్నారు అన్నమాట. సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే డొనేషన్ అంటే దానము అన్నమాట. అయితే గృహం విత్తనం ఇచ్చేది స్వాస్థ్యం అన్నమాట. వాళ్ళు ఇవ్వచ్చు, కానీ సుబుద్ధి గల భార్య వచ్చేసరికి దేవుడు ఇచ్చే దానం అన్నమాట. మరి ఎలాంటి పరిస్థితుల్లో వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు. దేవుడు మీతో సెలవిస్తున్నాడు, నా కుమార్తె సుబుద్ధి గల భార్య, నేనిచ్చే డొనేషన్, నేనిచ్చే దానము అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు. దేవుడు సెలవిస్తున్నాడు, సుబుద్ధి గల భార్య, నేనిచ్చే దానం సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని ఇష్టానుసారంగా బ్రతకండి. అయితే ఈ దేవుడు ఇచ్చే డొనేషన్ మీకు కావాలంటే దేవుడికి ప్రార్థించాలి. సుబుద్ధి గల భార్య అవ్వచ్చు, సుబుద్ధి గల భర్త అవ్వచ్చు, దేవుడిచ్చే డొనేషన్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు. మరి దేవుడికి ప్రార్థించండి, దేవా నాకు ఆ కృపనివ్వని. ఒకవేళ మీరు ఆ కృపను పొందుకుంటే దేవుడిని స్తుతించండి. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆ కృప చూపిస్తాడు, భయపడవాలండి. ఒకవేళ మీ పరిస్థితి అలా ఉండకపోవచ్చేమో, నాకైతే తెలియదు, కానీ దేవుడు నిశ్చయంగా ఆ కృపని భాగ్యాన్ని మాకు ఇస్తాడు, భయపడవాకండి. దేవుడు తెలుస్తున్నాడు. మరి అయితే మీరు ప్రార్థించాలి. దేవుడు ఇస్తానన్నాడు సుబుద్ధి గల భార్యను లేక సుబుద్ధి గల భర్తను అని మీరు అనుకుంటే ఎలా పడితే అలా ఉండకూడదన్నమాట. ఎలా పడితే అలా ఉండక దేవుడికి ప్రార్థించాలి. నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో ఇది నెరవేర్చు, నాకు ప్రభు చూపించు అని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సుబుద్ధి గల భార్యని లేదా సుబుద్ధి గల భర్తను ఇస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాకండి ఫ్రెండ్స్, దేవుడికి ప్రార్థించండి, దేవుడు ప్రభు చూపిస్తాడు. ఒకవేళ వాళ్ళు అలా లేకపోయినా కూడా వాళ్ళు మార్చగలిగిన సమర్థుడు దేవుడు, భయపడవాకండి. దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో అని దేవుడిని ఎత్తిపట్టి ప్రార్థించండి. అది ఈరోజు వాగ్దానం మీ జీవితం మొత్తానికి ఇస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని దేవుడిని ప్రార్థిస్తూ, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నావు, నెరవేర్చావు, అప్పుడు ఉంచాయా ఆ కృపని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. మరి దేవుడికి మాట ఆశీర్వదించుగాక. మరి ఇష్టానుసారంగా ఫ్రెండ్స్, మరి ఎలా పెట్టాలో ఉండవాలంటే దేవుడు ఇస్తాడే అని ఆ దేవుడిచ్చే డొనేషను, దేవుడిచ్చే ఆ బహుమానాన్ని, ఆ కృపని వ్యర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇబ్బంది పెట్టవాకండి. ఆ కృపని, ఆ భాగ్యాన్ని వ్యర్థం చేయవాకండి, తప్పు చేయవాకండి. ఆ దేవుడు ఇచ్చాడు అని అప్పుడు పనులు చేయవాకండి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు ఎలాంటి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఎస్ఏ నీ బిడ్డలు కూడా స్తుతులు చెల్లిస్తున్నారని నమ్ముతున్నాను. నేనైతే వారి విషయాన్ని కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి ఎస్ఏ నీ బిడ్డలందరూ ఈ గృహందరూ నేను నమ్ముకొని వారు మనసు వచ్చి అదాపు పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మను సాయం చేయగా ప్రతి విధంగా ఈ పరిచయం ఆటంకించే సాతానులను బంధించడం ఏర్పరుస్తున్నాయా. నీ బిడ్డలు ఇబ్బంది పెట్టే సాతానులను బంధించడం ఏర్పరుస్తున్నాయా దేవా. ఎస్ఏ అలాగే దేవా, గొప్ప దేవా, సర్వశక్తి మందులా దేవా, ఒకవేళ ఎవరైనా ఇట్లా మా అభిషేకం పడుతుంది మరలా మా పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి సాయం చేయగా. ఏసునామమున నడుస్తున్నాం, నా పిల్లలు ఆత్మ. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన వరకు
ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ 9 6305609 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం మనం చూద్దాం. అందువల్ల దేవుని కృప అందరికీ తోడై నడిపించుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.